హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. మరొక ఇంట్రెస్టింగ్ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు లక్షవ ఎపిసోడ్. రచయిత డాక్టర్ ఎం సుగుణారావు గారు. ఈ కథ నవ్య వారపత్రికలో సెప్టెంబర్ నెల 2006లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. సార్, నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు వామన్రావు బాస్తో. కంగ్రాచులేషన్స్, తండ్రిని కాబోతున్నావు అన్నమాట అన్నాడు బాస్. ఆ ప్రమోషన్ కాదు సార్ అన్నాడు వామన్రావు సిగ్గుపడుతూ. మరైతే నాకు తెలియకుండా నీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావడం ఏమిటి అన్నాడు బాస్ అనుమానంగా. సార్, నేను రచయితనని మీకు తెలుసు. ఉత్తరాల రచయితగా సాహితీ జీవితాన్ని ప్రారంభించిన ఉత్తర రచయితగా మిగలకుండా ఉత్తమ కథా నవలా రచయితగా ఎదిగిన నాకు టీవీ సీరియల్ రాయటానికి పిలుపు వచ్చింది. నేను రాసిన జీవితం అనే సీరియల్ని టీవీ సీరియల్గా తీయటానికి పిలిచారు అన్నాడు వామన్రావు. ఓ, వెరీ గుడ్, మీకు వెంటనే సన్మానం చేయాలి అని బాస్ వామన్రావు భుజం చరిచాడు. బాస్ ఆ మాట అంటాడో లేదో అని ఎదురు చూసిన వామన్రావు, అబ్బే ఎందుకు సార్ ఇవన్నీ అన్నాడు మాట వరుసకి. అంటే మీకు ఇష్టం లేదన్నా ఇవన్నీ అన్నాడు బాస్. మీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు వామన్రావు కంగారుగా. బాస్ తనకు సన్మానం చేయకుండా ఆపేస్తాడేమో అన్న భయపడి. ఒక సాయంకాలం వామనరావుకి ఆఫీస్లోనే సన్మానం ఏర్పాటు చేశారు. అతడి బాస్ వామన్రావుకి సాల్వా కప్పారు. ఇంకో ఉద్యోగి మెడలో పూలదండ వేశారు. ఆ తర్వాత సన్మాన గ్రహీత మాట్లాడాలి అన్నారంతా. వామన్రావు లేచి నిలబడి, మిత్రులారా, నాకు సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు. నేను టీవీ సీరియల్ రాస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మానం కనుక టీవీ గురించి ఉపయోగాలు మీకు వివరిస్తాను అంటూ చెప్పడం ప్రారంభించాడు. మా వీధిలో ఒక 80 ఏళ్ల ముసలావిడుంది. ఒకరోజు హఠాత్తుగా కళ్ళు తేలేసింది. వెంటనే మంచం మీద నుంచి దించేశారు. చుట్టాలంతా వచ్చేశారు. తులసి తీర్థం నోట్లో పోద్దామని పెద్ద కొడుకు తమలపాకులతో తయారుగా ఉన్నాడు. డాక్టర్ వచ్చి పరీక్ష చేసి కోమాలోకి వెళ్ళిందే తప్ప చనిపోలేదు అని నిర్ధారించారు. రాత్రి 7:30 వరకు ఆవిడ కళ్ళు తెరిచింది. వేళ్లతో డ్రాయింగ్ రూమ్ వైపు చూపించింది. పాపం, ఆఖరిసారిగా భర్తగారిని చూద్దామని కాబోలు డ్రాయింగ్ రూమ్ వైపు తీసుకెళ్లమంది అనుకున్నారు. ఆ గదిలోకి తీసుకెళ్లారు. ఆవిడ భర్తగారి నిలువెత్తు ఫోటో చూడలేదు. టీవీ వంక చూపించింది. ముసలావిడికి టీవీ అంటే ప్రాణం కాబోలు అనుకుంటూ టీవీ ఆన్ చేశారు. అన్ని టీవీ సీరియల్స్ చూసి రాత్రి 10 గంటలకు మళ్ళీ మగధలోకి జారుకుంది. మంచం మీద నుంచి దించేశారు. డాక్టర్ వచ్చి కోమా అన్నాడు. చుట్టాలకు ఏం చేయాలో పాలుపోలేదు. సెలవులు పెట్టుకుని వచ్చారు. ఆవిడ ఊపిరి వదిలితే ఊపిరి పీల్చుకుందామనే వారికి ఆశ తీరలేదు. తర్వాత రోజు యథాతథంగా అదే కథ జరిగింది. రాత్రి సీరియల్ మొదలయ్యే టైంకి లేచి కూర్చుంది. ఇప్పట్లో ఈవిడికి మరణ ఘడియలు లేవు, ఈ సీరియల్స్ ఆగిపోతే తప్ప. ఆ సంఘటన బట్టి ఏం అర్థమవుతోంది అన్నాడు వామన్రావు. అందరూ మౌనంగా ఉండిపోయారు తప్ప అతడి ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. అయితే నేను చెప్తాను వినండి. వృద్ధుల ఆయుష్ పెంచే మృత సంజీవిని టీవీ అన్నాడు వామన్రావు ముక్తాయింపుగా. వెంటనే ఒక సహచరుడు లేచి, టీవీ సీరియల్స్ వలన కొంతమందికి మత్తి చలిస్తోంది. మా వీధిలో ఒక ఆవిడ సీరియల్స్లో హీరోయిన్కు కష్టాలు తగ్గితే తిరుపతికి వెళ్ళి తలనీలాలిస్తానని మొక్కుకుందట. దీని మాటేమిటి అన్నాడు. వామనరావు సమాధానం చెప్పడానికి గొంతు సవరించుకునేలోగా ఇంకో ఆయన లేచి, మా ఇంట్లోనే జరిగిన ఒక ఉదాంతం చెప్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. నేను, మా ఆవిడ, పిల్లలు మేమంతా టీవీ సీరియల్స్కు బానిసలమైపోయాం. ఈ మధ్య మా పని మనిషికి భారంగా కనిపిస్తోంది. బహుశా ఆవిడ నిండు చూలాలని డెలివరీ అయ్యే వరకు వేరొక పనమ్మాయిని కుదర్చమని చెప్పాం. అయినా ఆమె పని మానకుండా వస్తోంది. అయితే వారానికి సరిపడా తెచ్చుకునే ఫ్రిడ్జ్లో దాచుకునే కూరగాయలు మాయమైపోతున్నాయి. నెలకు సరిపడా తెచ్చుకునే బియ్యం, పప్పులు నెల తిరగకుండానే అయిపోతున్నాయి. ఆశ్చర్యంగా మా పనమ్మాయి పనిచేసే మిగతా ఇళ్లలోనూ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో మా పనమ్మాయి మొగుడు మా వీధిలోనే ఓ కిరాణా షాప్ పెట్టాడు. అయితే ఒకరోజు కరెంట్ ఆగి టీవీ సీరియల్ రాకపోవడంతో వంటగదిలోకి వెళ్ళిన మా శ్రీమతికి పనమ్మాయి దొరికిపోయింది. తాత్కాలిక గర్భిణీ వేషం బయటపడింది. టీవీ సీరియల్స్ చూస్తూ మత్తులో ఉన్న మమ్మల్నే కాదు, మా వీధిలో అందరినీ మాయం చేసి సామాన్లు, బియ్యం పట్టుకుపోయి తన భర్తతో షాప్ పెట్టించింది. దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది? టీవీ ఒక మత్తు, దాన్ని చెయ్యాలి చిత్తు అన్నాడు కవితా ధోరణిలో తన ఉపన్యాసం ముగించి. చర్చ మరీ గాడి తప్పుతోందని బాస్ గ్రహించి,
ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్ అన్నాడు పత్రికా సంపాదకుడి ధోరణిలో. తన సన్మానంలో అందరూ ఇలా టీవీ వ్యతిరేక ప్రకటనలు చేయటంతో షాక్ తిన్న వామన్రావు బ్రతుకు జీవుడా అనుకుంటూ అందరికీ నమస్కారం పెట్టి గబగబా ఆఫీస్లోంచి బయటపడ్డాడు. తర్వాత రోజు టీవీ సీరియల్స్కి స్క్రిప్ట్ రాయడానికి హైదరాబాద్కి చేరుకున్నాడు వామన్రావు. ప్రొడ్యూసర్ గారి ఆఫీస్లో రూమ్ ఇచ్చారు. ఆ రోజు రాత్రి ప్రొడ్యూసరు, డైరెక్టరు వచ్చారు కథల చర్చల కోసం. సార్, మనం కథ మీద కూర్చుందామా అన్నాడు వామన్రావు. ఏమయ్యా, అదేమన్నా కుర్చీనా బెంచీనా కూర్చోడానికి అంటూ ప్రొడ్యూసర్ పెద్దగా పగలబడి నవ్వాడు. డైరెక్టర్ అతడికి కోరస్తుగా నవ్వాడు. వామన్రావు నవ్వక తప్పలేదు. ఇంతకీ మన సీరియల్స్ ఎన్ని ఎపిసోడ్ రాస్తున్నావు అన్నాడు ప్రొడ్యూసర్. నేను రాసిన నవల 250 పేజీలు, 25 వారాల సీరియల్ వస్తుంది. మన టీవీకి అనుగుణంగా రాస్తే 30 ఎపిసోడ్లు వస్తుంది అన్నాడు వామన్రావు. 30? కనీసం 300 ఎపిసోడ్లు ఉంటే కానీ గిట్టుబాటు కాదు అన్నాడు ప్రొడ్యూసరు. 300 ఎపిసోడ్ సీరియలు అలా సాగదీయడానికి కథ లేదే అన్నాడు వామన్రావు. కథ కావాల్సి వస్తే ఇదిగో అంటూ డైరెక్టర్ తన బ్యాగ్లోంచి ఒక సీడీ బయటికి తీశాడు. ఏంటిది అన్నాడు వామన్రావు ఆశ్చర్యంగా. ఇది ఒక పాత హాలీవుడ్ సినిమా. దీన్ని చూసి అవసరమైన చోట మార్పులు చేసి మన నేటివిటికి దగ్గరగా మార్చండి. మధ్యలో మీ సీరియల్లో సీన్లుకి ఉపయోగించండి అన్నాడు డైరెక్టర్. నా సీరియల్ పూర్తిగా 16 అణాలు. ఇంకా గట్టిగా చెప్పాలంటే 100 పైసల తెలుగు కథ. దీనికి హాలీవుడ్ అంగులు పుయ్యాలా అన్నాడు వామన్రావు. ముందే అనుమానపడితే ఎలా? ముందా సీడీ చూడు అన్నాడు ప్రొడ్యూసర్. డైరెక్టర్ సీడీ పెట్టి టీవీ ఆన్ చేశాడు. హాలీవుడ్ సినిమా మొదలైంది. మొదటి సీన్లో హీరో కేక్ తయారు చేసి తన కుటుంబ సభ్యులకి తినిపిస్తున్నాడు. చూసావా? ఈ సీన్ మన నేటివిటికి అనుగుణంగా మార్చు. మన హీరో ఏదో ఒక పచ్చడి చేసి అతని తల్లిదండ్రులకు వడ్డిస్తున్నట్టు చూపిస్తే మనం కూడా సెంటిమెంట్ టచ్ చేసినట్టు ఉంటుంది అన్నాడు ప్రొడ్యూసర్. అవును, హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ సీన్లు తిండి తింటున్నాయే కనిపిస్తాయి. బర్గర్లు తింటూనో కోక్ తాగుతున్న నటులు కనిపిస్తారు. మన ప్రాంతానికి అనుగుణంగా మన వాళ్ళు చారులో ఇడ్లీ నంచుకుంటున్నట్టు, పెరుగు వడలు తింటూ మిరపకాయ బజ్జీలు కొరికినట్టు ఇలా చూపిస్తూ చాలా సీన్లు లాగించేయచ్చు. ఇలా కథలో ఎన్నో మలుపులు అన్నాడు డైరెక్టర్. అయితే మన సీరియల్లో మా నరసాపురంలో 7 మెరకల సందులో తీద్దాం అన్నాడు ప్రొడ్యూసర్. దేనికి అన్నాడు వామన్రావు ఆశ్చర్యంగా. అదే డైరెక్టర్ గారు, కథలో మలుపులు ఉన్నాయన్నారు కదా, మా ఊళ్ళో 7 మెరకల సందులో కూడా 7 మలుపులు ఉంటాయి అన్నాడు ప్రొడ్యూసర్ వివరంగా. ఆ మాటకు వామన్రావు తల దిమ్మ అయిపోయింది. కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు. ఏమయ్యా, అలా బెల్లం కొట్టిన రాయిలో ఉండిపోయామే? డైరెక్టర్ గారు కథలో మంచి మలుపు తిప్పితే ఆయన చెప్పింది రాసుకో, మంచి సీన్ అన్నాడు ప్రొడ్యూసర్. వామన్రావుకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. రోట్లో తలకాయ పెట్టిన తర్వాత రోకటి పోట్లకు భయపడనేలా అనుకున్నాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత డైనింగ్ హాల్ సీన్ల మీద 10 భాగాల సీరియల్కు సరిపడా స్క్రిప్టు రాసి వారికి అందజేశాడు. తర్వాత రోజే షూటింగ్ మొదలైంది. మొత్తం షూటింగ్ డైనింగ్ హాల్లో, వంటగదిలో సాగిపోవడం 10 ఎపిసోడ్ల సీరియల్ గబగబా తయారైపోయింది. 2 రోజుల తర్వాత ప్రొడ్యూసర్ హడావిడిగా వామన్రావు రూమ్కి వచ్చేశాడు. బాబు, నా ప్రాణం మీదకి వచ్చింది. 10 భాగాలు తీసిన తర్వాత హీరో డబ్బులు ఎక్కువ ఇమ్మని గొడవ పెడుతున్నాడు. అంచేత హీరోని మార్చేద్దాం అన్నాడు. హీరోని మార్చడమా అన్నాడు ఆశ్చర్యంగా వామన్రావు. ఏముంది, హీరోకి ప్రమాదం జరిగి ముఖం పచ్చడైపోయి గుర్తుపట్టలేని విధంగా అయిపోయి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్టు చూపిద్దాం. అలా వేరొక హీరోని బుక్ చేసుకుందాం అన్నాడు ప్రొడ్యూసర్. అదేంటండి, మొదట్లో హీరో పచ్చడి చేసినట్టు చూపించి ఇప్పుడు తనే పచ్చడైపోయినట్లు మార్చాలా? భలే సింబాలిక్గా ఉంది అంటూ వామన్రావు నవ్వాడు. నీకు వేళాకులంగా ఉందా? తిక్కగా మాట్లాడితే నిన్ను మార్చేస్తాను అన్నాడు ప్రొడ్యూసర్ కోపంగా. వెంటనే వామన్రావు బతిమాలుతూ, బాబు ఆ పని మాత్రం చేయకండి, సెలవు పెట్టు మరీ వచ్చాను, టీవీ సీరియల్ రాస్తున్నాను, మీరు అలా చెప్తే అలానే అంటూ 11వ ఎపిసోడ్లో హీరోకి ప్రమాదం జరిగినట్టు స్క్రిప్ట్కి మార్చాడు. వారం రోజుల తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ పరిగెత్తుకుంటూ వామన్రావు దగ్గరికి వచ్చాడు. అతడు ముఖం ఉబ్బి ఉంది. బుగ్గ మీద ప్లస్ గుర్తు బ్యాండేజీ. అయ్యా, ఈసారి ఎవరి ముఖం పచ్చడి చేయాలి అన్నాడు వామన్రావు ప్రొడ్యూసర్ ముఖంలోకి పరీక్షగా చూసి. ఏం చేస్తాను, అంతా నా కర్మ
మన సీరియల్లోని విలన్ పాత్రధారితో గొడవ వచ్చింది. మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్ళాం. అందుకు ఫలితంగా ఇదిగో ఈ నా వాలకం చూశారుగా అన్నాడు ప్రొడ్యూసర్ నీరసంగా. ఓహో, ఈసారి మీ ముఖం పచ్చడైందనమాట అని మనసులో అనుకుంటూ, అయితే ఏం చేయమంటారు అన్నాడు వామన్రావు. ఏముంది, మొన్న ఎపిసోడ్లో హీరోకి ప్రమాదం జరిగినట్టు చూపించావు, అలాగే విలన్కి చూపించి అతడు ముఖం పచ్చడైపోతే. ప్రొడ్యూసర్ మాటలు ఇంకా పూర్తి కాకమునిపే వామన్రావు, అంటే ఈ విలన్కు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇంకో కొత్త విలన్ని పెట్టాలా? ఎందుకు ఇవన్నీ? నాకే యాక్సిడెంట్ చేయించి నా స్థానంలో ఇంకో రైటర్ని పెట్టుకోండి అన్నాడు వామన్రావు కోపంగా. ఏంటయ్యా 10 ఎపిసోడ్లకే అంత విసుక్కుంటున్నావు? ఇంకో 1000 ఎపిసోడ్లు మన సీరియల్ రాగుదామనుకుంటుంటే అన్నాడు ప్రొడ్యూసర్ కోపంగా. ఆ మాటకు వామన్రావు కోపం తారాస్థాయికి అందుకుంది. ఏంటి 1000 భాగాల సీరియలా? బంగారం లాంటి నా నవల జీవితాన్ని దాని జీళ్లపాకంలో సాగదీయమంటున్నావు? మన సీరియల్ను చూస్తున్న వాళ్ళు జీవితం బదులు జీళ్లపాకం అని పేరు పెట్టుకోవచ్చుగా అని జోకులేసుకుంటున్నారు అన్నాడు కోపంగా ఊగిపోతూ. ఇంతింతై అన్నట్టుగా వామన్రావు తన విశ్వరూపాన్ని చూపించేసరికి ప్రొడ్యూసర్కి చెమటలు పట్టాయి. ఈ విలన్ చేతిలో దెబ్బలు తిన్నా మళ్ళీ రైటర్తో ఇదే పరిస్థితి వచ్చేట్టుంది అనుకుంటూ అక్కడి నుంచి వేగంగా కదిలాడు ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ వెళ్ళిన పావుగంట వరకు వామన్రావు మామూలు మనిషి కాలేకపోయాడు. బాగా ఆలోచించి ఆ రోజే మకామెత్తేసి తన ఊరికి ప్రయాణమయ్యాడు. భక్తా వామన, నీ నీతి ప్రవర్తన నాకు నచ్చింది. నీలాంటి నీతివంతుడికి వేరే జన్మ లేకుండా మోక్షం ప్రసాదిస్తున్నాను. ఎదురుగా తెల్లటి కాంతిపుంజం మధ్యలో మెరిసిపోతూ దేవుడు ప్రత్యక్షమై చెబుతున్న ఆ మాటలకు వామన్రావు ఆశ్చర్యంగా చూస్తూ, స్వామి, నేను నీతిమంతుణ్ణా? నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. నువ్వు ఆఫీస్ ఎగ్గొట్టి టీవీ సీరియల్స్లో పొద్దు పూచుతున్నావు. నీ సీటులో అవినీతి పనులు వేరొక ఉద్యోగి చేస్తున్నాడు. అలా నీకు అవినీతి అంటలేదు, అందుకే నీకు వేరే జన్మ లేకుండా ముక్తి ప్రసాదిస్తున్నాను అన్నాడు దేవుడు వామన్రావుని ఆశీర్వదిస్తూ. దేవుడు మాటలకు వామన్రావు వెంటనే, స్వామి, కొంపదీసి పని మాత్రం చేయకండి. నాకు మోక్షం వద్దు. ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ, అలా 50 జన్మలు ఎత్తాలి నేను అన్నాడు వామన్రావు. పిచ్చివాడా, అందరూ జన్మ లేకుండా 1,00,000వ ఎపిసోడ్ 300 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంచేత నాకు మోక్షం వద్దు. జన్మ తర్వాత జన్మ, ఆ తర్వాత ఇంకో జన్మ, అలా జన్మ మీద జన్మ, జన్మ మీద జన్మ, జన్మ మీద జన్మ. ఏంటండి కలవరిస్తున్నారు అంటూ వామన్రావును కుదుపుతూ అడిగింది అతడి చర్య చూసి. వామన్రావు కళ్ళు తెరిచాడు. మై గాడ్, ఇదంతా కళ అన్నాడు భార్య వంక చూస్తూ. ఏం కల కన్నారు అంది వామన్రావు భార్య. రియల్ కథ అన్నాడు వామన్రావు. అంటే అంది భార్య అర్థం కాక. జీవితం జీళ్లపాకం అన్నాడు వామన్రావు. అంటే మళ్ళీ ప్రశ్నించింది భార్య. 1,00,000వ ఎపిసోడ్ కథ అంటూ తనకొచ్చిన కళ గురించి నవ్వుతూ చెప్పాడు వామన్రావు. అతడి నవ్వుతో ఆమె శృతి కలిపింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.